యజుర్వేదం 31వ అధ్యాయం మంత్రం 15వ మంత్రం. ఇందులో విషయము యజ్ఞమే భువనమునకు నాభి. భువనం అంటే సమస్త గోళాలు, విశ్వం. చూడండి, ఈ మనం చేసే యజ్ఞము మొత్తం విశ్వం అంతటికీ వ్యాప్తం అవుతుంది. సూర్యమండలానికి, చంద్రమండలానికి, ఇతర గ్రహాలకి వెళుతుంది, మేఘమండలానికి, అన్నిటికీ వెళుతుందంటే దీని యొక్క శక్తి ఎంతదనేది ఇప్పుడు ఈ మంత్రంలో చెప్తున్నారు. ఓం సప్తస్యాసన్ పరిధయ స్త్రీః సప్తసమిధః కృతాః దేవాయ యజ్ఞం తన్వానా అబద్ధన్ పురుషం పశుం. భావార్థము, ప్రతిపదార్థము. తన్వానాహ విస్తృతమనొచ్చు, దేవాహ విద్వాంసులు, పశుం జ్ఞాతవ్యుడైన పురుషం పరమాత్మను హృదయమునందు అబద్ధన్ బంధించుచున్నారో ఆ ఈ యజ్ఞమునకు సప్త గాయత్రాది సప్త ఛందస్సులు, పరిధయ నలువంకల దారముతో చుట్టిన 7 వరుసల వలె ఉన్నది. త్రిహి సప్త 21, అనగా ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచస్థూల సూక్ష్మభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, సత్వరజస్తమములను సమితః సామగ్రులుగా కృతాః చేయబడినవి. ఆ యజ్ఞమును యథావత్తుగా నెరుగుడు. ఇది విషయం. ఇక్కడ మనం ఏదైతే భౌతిక పదార్థాలతో యజ్ఞం చేస్తున్నామో ఈ యజ్ఞము ఎప్పుడు విశ్వంలో జరుగుతుందంటున్నారు. విశ్వంలో జరిగే యజ్ఞం ఏమిటి? ఇవన్నీ 21 పదార్థాలు. అవేంటి? ప్రకృతి, మహత్తత్వం, అహంకారం, ఇది మూలతత్వం అహంకారము. వాటి నుంచి పరిణమించినటువంటి ఈ స్థూల భూతాలు, సూక్ష్మభూతాలు, జ్ఞానేంద్రియాలు, అలాగే 3 గుణాలు, సత్వరజస్తమ గుణాలు. ఇవన్నీ కూడా సామగ్రిత విశ్వంలో, ఆ భువనంలో. వాటితో జరిగేటటువంటి ఆ యజ్ఞం, ఈ యజ్ఞాన్ని ఆ యజ్ఞంతో పోల్చేదారు. ఆ యజ్ఞాన్ని తెలుసుకోమంటారు. పరమాత్మ చేసే యజ్ఞం అది. భువన శనాభి, సృష్టి రచనకి. భారతము, మనుషులారా అనేక విధముల కల్పిత పరిధి మొదలైన సామాగ్రి చేకూడుకున్న ఈ మానవ యజ్ఞమునర్చి దాని వలన పూర్ణ పరమేశ్వరుని గ్రహించి సకలార్థమును సాధించుడు. అది అక్కడ ఏవైతే విశ్వంలో ఈ గాయత్రాది సప్త ఛందస్సులతో కూడినటువంటి గాయత్రి మంత్రంతో ద్వారా అక్కడ విశ్వంలో యజ్ఞం జరుగుతుందో, అలాగే మనం కూడా, మానవులు కూడా ఇక్కడ భూమి మీద మనం కల్పించినటువంటి ఈ పదార్థాలు తీసుకొని యజ్ఞం చేసి దాని వలన ఆ పరమపిత పరమాత్మ పూర్ణ పరమేశ్వరుడు ఆయన ఎలాగైతే చేస్తున్నాడో అది మీరు చేయండి అని మన చేత ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు. దీని వలన ఏమవుతుంది? మనకి ఆధారమైనటువంటి ఈ విశ్వం, ఈ విశ్వంలోని అనేక గ్రహాలకి ఆధారం విశ్వము, మానవులకి జీవనానికి జీవించిన ఆధారమైన ఈ భూమి, భూమి చుట్టూ ఉన్న అంతరిక్షము, తర్వాత వాయువు, ఆ తర్వాత అగ్ని, సూర్యమండలము, ఆ తర్వాత మేఘమండలము, ఇవన్నీ కూడా శుద్ధి మనకి హితం చేకూరుస్తున్నాయి. అందుకనే ఈ యజ్ఞాన్ని, దేవయజ్ఞానికి మరొక పేరు హితాగ్ని. హితాగ్ని అంటే హితం చేసే అగ్ని అనే పేరు. కాబట్టి విశ్వ అగ్ని ఏదైతే పరమాత్మ అక్కడ చేస్తున్నాడో భువనంలో, ఇక్కడ భూమండలం మీద మానవులందరూ ఈ విశ్వాగ్ని చేయాలి. ఈ మధ్య అంటే గత వారంలో జరిగినటువంటి ఒక విపత్తు, ప్రభుత్వాలు, అంటే ప్రభుత్వాధికారులు హెచ్చరిక చేసినటువంటి విపత్తు మోంతా తుఫాను. ఈ తుఫాను కారణంగా ఆంధ్ర రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది. 1963 62 సంవత్సరాలు ఎప్పుడో వచ్చినటువంటి ప్రమాదం ఇప్పుడు రాబోతుందని భయపెట్టమంటే ఉన్న విషయం అదే. హెచ్చరిక చేశారు, జాగ్రత్త పడమన్నారు. కానీ హెచ్చరిక చేశారు, కానీ దాని నుంచి ఎలా కాపాడుకోవాలి, దాని తీవ్రతను ఎలా తగ్గించుకోవాలి అనే విషయం గురించి శాస్త్రవేత్తలు కానీ, మెటీరియల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ ఎవరికి వాళ్ళ దగ్గర అలాంటి సామర్థ్యం లేదు.
చేతులు ఎత్తేసారు. ప్రమాదం జరిగిన తర్వాత భరించవలసిన పరిస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత మేము ఇదిగో వాళ్ళకి ఈ డబ్బు ఇస్తాము లేదా నష్టపరిహారం ఇస్తాము, ప్రాణాలు తెస్తారా? చేయలేరు. కాబట్టి దీనికి మరొక ఉపాయం లేకపోయేటప్పటికీ అమెరికాలో జార్జియా నగరంలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేసినటువంటి ఆయన ప్రొఫెసర్ చాగంటి వెంకటరమణ గారు, ఆయన అక్కడ ఫ్లోరిడా నగరంలో కొన్ని శాంటియాగోలో అలాంటి చోట్ల అక్కడ వచ్చినటువంటి టోర్నడోస్ని వాటిని దాని డైరెక్షన్ రేంజ్ మార్చి ఆ అనుభవంతో మన వాళ్ళు ఆంధ్ర నుంచి ఒక ఆయన అడగటం వలన సరే నేను చెప్పాను చేయండి అని ఇక్కడ మన బంగాళాఖాత సాగర్ తీరంలో కాకినాడ, పిఠాపురం, అటు నెల్లూరు, ఇటు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో ఆయన చెప్పినట్టు మూలికలతో ఆ మంత్రాలతో యజ్ఞం చేయించి దాని యొక్క దిశను మార్చారు. అది షియర్. ఏదైతే ఈ తుఫాను నుండి అల్పపీడనం ఇవి ఉన్నాయో ఈ వాయువుల్ని డైరెక్షన్ దాని రేంజ్ మార్చడానికి ఒక ఆ షీర్ అనేది ఎలా వచ్చిందనేది శాస్త్రవేత్తలకు కూడా తెలియదు ఈరోజు. కానీ ఈయన చేసిన యజ్ఞం వలన ఈ వాయువు పైకి వెళ్ళి ఆ తిరిగేటంటే ఆ సైక్లోన్ అయి దాని డైరెక్షన్ మార్చడానికి దీని వేగం తెలిసి దాన్ని పక్కకు తప్పించింది. ఆ రకంగా ప్రజలు ప్రాణ నష్టాలు, ధన నష్టం తగ్గాయి. ఇప్పుడైనా సరే ఈ విషయాన్ని ఇటు మీడియా కానీ, అటు ప్రభుత్వం కానీ, మెటీరియల్ డిపార్ట్మెంట్ కానీ, యూనివర్సిటీలో ఉన్న శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా వచ్చి స్వయంగా వాళ్ళు దీన్ని చేసి పరిశోధన చేస్తే రిజల్ట్ తెలుస్తుంది. దానివల్ల ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉంటాయి. సులువైన మార్గం కూడా అతి తక్కువ ఖర్చుతో పెద్ద ప్రమాదాన్ని తప్పించవచ్చు. దీన్ని పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇదేంటి ఊహామాత్రంగా వేదాల్లో మంత్రాలు ఏదో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాటికి ఉపయోగపడుతున్నాయి, చావులకి పెళ్ళిళ్ళు అనుకుంటున్నారు. కానీ అందులో ఉండండి యథార్థమైన శాస్త్రీయమైన వైజ్ఞానికమైనటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేసి ఈ వేదం అనేది భారతదేశం సంబంధించిన సంపద. కాబట్టి ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో కూడా ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా మన వైపు నుంచి ఈ జ్ఞానాన్ని అందించి భూగోళాన్ని మనం కాపాడుకోవచ్చు, కాబట్టి మనం రక్షించుకోవచ్చు. కాబట్టి ముందు మన ఇళ్లలో మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓం ఇతి శం.